ఎక్సైజ్ 1Dలో సెకండ్ రామ్లో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ Z3 minus Z1 by Z2 minus Z1 is a real number, show that the points represented by the complex numbers Z1, Z2, Z3 are collinear. సో ఏం నిరూపించాలమ్మా? Z1, Z2, Z3 are collinear. కొలీనియర్ నిరూపించాలంటే స్లోప్స్ ఈక్వల్ చేస్తే సరిపోతుందిగా. సో ఆ విధంగా స్టార్ట్ చేద్దాం ప్రాబ్లం. ఓకేనా? సో ఫినిషింగ్ మనకి ఏం రావాలి? 2 స్లోప్స్ ఈక్వల్గా రావాలి. ఓకే, ముందు Z1, Z2, Z3 అంటే తెలియదు కాబట్టి వాటిని లెట్ తీసుకున్నామ్మా. సొల్యూషన్ లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ i/1, Z2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ i/2, Z3 ఈజ్ ఈక్వల్ టు x3 ప్లస్ i/3. ఈ విధంగా Z1, Z2, Z3 తీసుకుందాం. ఇఫ్ ఏమిచ్చాడు? ఇఫ్ అని, ఇఫ్ అంటే గివెనేగా. ఏమిచ్చాడు? Z3 మైనస్ Z1 బై Z2 మైనస్ Z1 ఈజ్ ఎ రియల్ నెంబర్. కాబట్టి Z3 మైనస్ Z1 బై Z2 మైనస్ Z1ని ఈక్వల్ టు మనం ఏం రైట్ చేయాలి? ఈజ్ ఎ రియల్ నెంబర్ రాయాలి. రియల్ నెంబర్ రాయాలంటే ఈక్వల్ టు మనకి కాంప్లెక్స్ నెంబర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు రియల్ నెంబర్ అంటే దాని ఇమాజినరీ పార్ట్ ఈజ్ 0. సో దీన్ని సింప్లిఫై చేయగా వచ్చే ఇమాజినరీ పార్ట్ 0కి ఈక్వల్ చేస్తే చాలు. ఓకేనా? కాబట్టి Z3 అంటే ఎంత? x3 ప్లస్ i/3 మైనస్ ఆఫ్ Z1 అంటే x1 ప్లస్ i/1 బై Z2 x2 ప్లస్ i/2 మైనస్ ఆఫ్ Z1 x1 ప్లస్ i/1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేద్దాం? రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్గా రాసుకుందాం. ఏంటి? x3 మైనస్ x1 ప్లస్ i కామన్ తీస్తే y3 మైనస్ y1 బై ఇక్కడ కూడా డినామినేటర్లో. సో x2 మైనస్ x1 ప్లస్ i కామన్ తీస్తే y2 మైనస్ y1. ఇది ఇప్పుడు ఎలా ఉంది? డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఎలా చేద్దాము? రేషనలైజేషను. కాబట్టి ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో x2 మైనస్ x1 మైనస్ i ఇంటూ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 మైనస్ i ఇంటూ y2 మైనస్ y1. ఇంకా మల్టిప్లై చేయండి, మైనస్ సింప్లిఫై చేయండి అమ్మా. x3 మైనస్ x1 ఈ రెండు మల్టిప్లై చేస్తే x3 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1. ఇప్పుడు అలాగే ప్లస్ i ఇంటూ y3 మైనస్ y1 కూడా మల్టిప్లై చేస్తే ప్లస్ i ఇంటూ y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ అంటే మైనస్ 1ఏగా, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ మైనస్ ప్లస్ y3 మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y1 బై ఇప్పుడు ఎలా ఉంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ ఫార్ములా. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ i ఇంటూ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఐతో సహా పెట్టాలమ్మా. రియల్ నెంబరు, ఇమాజినరీ నెంబరు దీన్ని సపరేట్ చేయండి అమ్మా. సో x3 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ y3 మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y1. ఆ తర్వాత ఈ రెండింటిలో i కామన్ తీయండి. సో i కామన్ తీస్తే y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ ఇప్పుడు ఇది హోల్ స్క్వేర్ అప్లై చేస్తే i స్క్వేర్ మైనస్ 1 ఆడ్ మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ డినామినేటర్ని దీన్ని సపరేట్గా స్ప్లిట్ చేస్తాను. చేస్తే x3 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ y3 మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ i ఇంటూ y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్
y2 minus y1 whole square. And given z3 minus z1 by z2 minus z1 is a రియల్ నంబర్ అని వాడు ఇచ్చాడు క్వశ్చన్లో. అంటే అర్థం ఏంటి? దెన్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0కి సమానం. సో ఇప్పుడు ఇందులో ఇమాజినరీ పార్ట్ ఏంటి? ఇదేగా. సో దీన్ని 0కి ఈక్వల్ చేయండి అమ్మా. సో y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ ఆఫ్ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1 by x2 minus x1 whole square plus y2 minus y1 whole square equal to 0. ఈ బై అటు వెళ్తే 0 ఏంటి? 0. సో y3 minus y1 ఇంటూ x2 minus x1 minus ఆఫ్ x3 minus x1 ఇంటూ y2 minus y1 ఈక్వల్ టు 0. ఈ మైనస్ ఆఫ్ పార్ట్ మొత్తాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళండి అమ్మా. సో y3 minus y1 ఇంటూ x2 minus x1 ఈజ్ ఈక్వల్ టు సో x3 minus x1 ఇంటూ y2 minus y1. ఆ తర్వాత ఈ ఇంటూ x3 minus x1 లెఫ్ట్ సైడ్ తీసుకురండి, అప్పుడు బై అవుతుంది. ఇక్కడ కూడా ఇంటూ x2 minus x1 ఇది కూడా తీసుకెళ్ళండి, బై అవుతుంది. సో అప్పుడు చేస్తే సో y3 minus y1 బై x3 minus x1 ఈజ్ ఈక్వల్ టు y2 minus y1 బై x2 minus x1. ఇప్పుడు మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్ z1 z2 z3ని పాయింట్స్గా రిప్రజెంట్ చేసుకుంటే అంటే ఏ x1 y1 బి x2 y2 సి x3 y3. కాబట్టి ది పాయింట్స్ ఏ x1 y1 బి x2 y2 సి x3 y3 represents the complex numbers z1 కామా z2 కామా z3. అంతే కదా. z1 అనే కాంప్లెక్స్ నెంబర్ ఏ, z2 అనే కాంప్లెక్స్ నెంబర్ బి, z3 అనే కాంప్లెక్స్ నెంబర్ సి. ఇప్పుడు దీని ప్రకారం ఏబిసి అనుకుంటే ఇప్పుడు ఇది ఎలా ఉందమ్మా? స్లోప్ ఆఫ్ ఏసీ ఫార్ములా. సో స్లోప్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉందమ్మా? స్లోప్ ఆఫ్ ఏబి. అంతే కదా. టూ పార్ట్స్ ఆఫ్ స్లోప్ ఫార్ములా ఏంటి? y2 minus y1 బై x2 minus x1. ఇప్పుడు ఇది ఎలా ఉంది? స్లోప్ ఆఫ్ ఏబి ఫార్ములా. ఇది ఎలా ఉందంటే స్లోప్ ఆఫ్ ఏసీ ఫార్ములా. ఇప్పుడు టూ స్లోప్స్ ఈక్వల్ అయితే కొలీనియర్గా. దేర్ ఫోర్ ఏ కామా బి కామా సి ఆర్ కొలీనియర్. దేర్ ఫోర్ ది కాంప్లెక్స్ నెంబర్స్ z1 కామా z2 కామా z3 ఆర్ కొలీనియర్. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్, 4 మార్క్స్. ఓకేనా. ఎక్సైజ్ 1D సెకండ్ రామన్లో సెకండ్ క్వశ్చన్. షో దాట్ ది 4 పాయింట్స్ ఇన్ ది ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ది కాంప్లెక్స్ నెంబర్స్ 2 + i 4 + 3i 2 + 5i 3i ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. కాబట్టి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబరు వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అని నిరూపించాలమ్మా. సో వాటిని పాయింట్స్గా రిప్రజెంట్ చేసుకుంటే ఇది ఈ విధంగా నిరూపించాలి. సో ఎలా? ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ, ఇంకోటి ఏసీ ఈక్వల్ టు బీడి. సో ఈ విధంగా మనం నిరూపించాలమ్మా. ఇప్పుడు స్క్వేర్ ఇదే కదా. సో ఇప్పుడు ఏబి బీసీ సిడి డిఏ లెన్స్ అని ఈక్వల్గా ఉండాలి, అలాగే డయాగ్నల్స్ ఏసీబీడి కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఇలా ఉంటే మనకి ఫామ్ ఏ స్క్వేర్ కాంప్లెక్స్ నెంబర్స్. సో స్టార్ట్ చేద్దామా ప్రాబ్లం. సొల్యూషన్. గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటి? 2 + i 4 + 3i 2 + 5i 3i. వాటిని పాయింట్స్గా రిప్రజెంట్ చేసుకుంటామమ్మా. లెట్ ఏ 2, 1 బి 4, 3 సి 2, 5 డి. ఇక్కడ ఓన్లీ కాంప్లెక్స్ నెంబరు ఎలా ఉంది? ఇమాజినరీ నెంబరే ఉంది, రియల్ నెంబర్ లేదు కాబట్టి 0, 3 రిప్రజెంట్స్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ది ఆర్గాన్ ప్లేన్. సో ఫస్ట్ ఏబి కనుక్కుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా మార్జిన్ సైడ్ రాయండి అమ్మా. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో 2 పాయింట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంటమ్మా? √ ఆఫ్
x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఆ ఫార్ములా ప్రకారం ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ తీసుకుని ఏబి డిస్టెన్స్ కనుక్కుంటున్నాను. సో ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 minus 2 whole square plus 3 minus 1 whole square is equal to square root of 4 minus 22. So 2 square అంటే 4 plus 3 minus 1 2. So 2 square అంటే 4. So root 4 plus 4 అంటే 8. నెక్స్ట్ అలాగే బీసీ కనుక్కుంటున్నాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ బి అనే పాయింట్ సి అనే పాయింట్ డిస్టెన్స్ ఫార్ములా వాడుతున్నామ్మా. సో 2 minus 4 whole square plus 5 minus 3 whole square is equal to square root of 2 minus 4 అంటే -2 minus 2 square అంటే 4 plus 5 minus 3 అంటే 2. సో 2 square అంటే 4. రూట్ 4 plus 4 అంటే 8. నెక్స్ట్ సిడి సి అనే పాయింట్ డి అనే పాయింట్ డిస్టెన్స్ అమ్మా. 0 minus 2 whole square plus 3 minus 5 whole square is equal to square root of 0 minus 2 అంటే -2 square అంటే 4. 3 minus 5 అంటే -2 square అంటే 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 8. డిఏ సో డి అనే పాయింట్ ఏ అనే పాయింట్ డిస్టెన్స్ చేస్తే 2 minus 0 whole square plus 1 minus 3 whole square is equal to square root of 2 minus 0 and 2. సో 2 square అంటే 4 plus 1 minus 3 అంటే -2 square అంటే 4. సో రూట్ 8. ఇప్పుడు చూడండి అమ్మా, ఏబి బీసీ సిడి డిఏ అన్ని లెన్స్ ఈక్వల్గా కాబట్టి దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ బాక్స్లో పెట్టండి. సో దీన్ని నెంబర్ 1గా ఇవ్వండి. నెక్స్ట్ ఏసీ కనుక్కోండి. ఏసీ బీడీలు ఏంటి డయాగనల్స్ వాటి లెంత్లు కూడా కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అనే పాయింట్ సి అనే పాయింట్ డిస్టెన్స్ అమ్మ ఫార్ములా చేస్తే సో 2 minus 2 whole square plus 5 minus 1 whole square is equal to square root of 2 minus 2 అంటే 0 0 square అంటే 0 plus 5 minus 1 అంటే 4 square అంటే 16 రూట్ 16 అంటే ఎంతమ్మా 4. నెక్స్ట్ బీడి బి అనే పాయింట్ డి అనే పాయింట్ డిస్టెన్స్ అమ్మా అనుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 minus 4 whole square plus 3 minus 3 whole square is equal to square root of 0 minus 4 అంటే -4 whole square plus 16 plus 3 minus 3 cancel 0 square అంటే 0. సో రూట్ 16 4. దేర్ ఫోర్ ఏసీ లెంత్ ఎంత వచ్చిందో బీడీ కూడా ఎంతకమ్మా కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. దీని నెంబరు 12. ఫ్రమ్ 1 and 2 ఏ కామా బి కామా సి కామా డి ఫార్మ్ ఏ స్క్వేర్. దేర్ ఫోర్ given complex numbers are the vertices of a square. ఎప్పుడైతే మనకి ఈ పాయింట్స్ స్క్వేర్గా ఫామ్ అయినాయో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అమ్మ 4 మార్క్స్. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్సైజ్ 1D సెకండ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్. షో దాట్ ది పాయింట్స్ ఇన్ ది ఆర్గాన్డ్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ది కాంప్లెక్స్ నెంబర్స్ -2 + 7i -3/2 + 1/2i 4 - 3i 7/2 into 1 + i ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్. ఏం నిరూపించాలమ్మా? ది వర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్ అని నిరూపించాలి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్. మరి రాంబస్ నిరూపించాలంటే పాయింట్స్గా రిప్రజెంట్ చేసుకున్న తర్వాత ఇది ఈ విధంగా రావాలి. సో ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అని నిరూపించాలి. సో మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ముందు గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నామ్మా. గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటివేగా -2 + 7i -3/2 + 1/2i 4 - 3i 7/2 into 1 + i. ఇప్పుడు వాటికి పాయింట్స్గా రిప్రజెంట్ చేసుకుంటే లెట్ ఏ -2, 7 అంతే కదా, బి -3/2, 1/2, సి 4, -3, డి ఇప్పుడు ఈ 7/2 మల్టిప్లై చేయాలమ్మా. లోపల మల్టిప్లై చేసిన తర్వాత పాయింట్ అప్పుడు ఏమవుతుంది? డి 7/2 into 1 అంటే 7/2, 7/2 into i అంటే 7/2i కాబట్టి 7/2 రిప్రజెంట్స్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ది ఆర్గాన్డ్ ప్లేన్. ఓకేనా? ఇప్పుడు ఏబి కనుక్కోండి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అనే పాయింట్ బి అనే పాయింట్కి డిస్టెన్స్ అమ్మా. సో x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -3/2 మైనస్ ఆడ ఇక్కడ మైనస్ ఉంది, +2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 1/2 -7 హోల్ స్క్వేర్
ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మా ఇక్కడ ఎల్సిఎం 2. సో 2 × 2 అంటే 4, 4 - 3 అంటే 1/2 ఆల్రెడీ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 2. 2 × -7 అంటే -14, -14 + 1 అంటే -13 హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి అమ్మ అప్లై చేయండి. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ -13 హోల్ స్క్వేర్ అంటే 169/2 స్క్వేర్ అంటే 4. సో రెండింటికి కలిసి 4, 1 + 169 అంటే 170. సో ఎంత వచ్చిందమ్మా √170/4. ఇది ఏబీ లెంత్. అలాగే నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సో బి అనే పాయింట్ సి అనే పాయింట్ డిస్టెన్స్ ఫార్ములా అమ్మ చేస్తే 4 మైనస్ ఆడ ఇక్కడ -3/2 -2 ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 -1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం 2. సో 2 × 4 8 అదే కదా, 2 × 4 = 8, 8 + 3 11/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 2 అమ్మ. 2 × -3 అంటే -6, -6 - 1 అంటే -7/2 ఉంది కాబట్టి /2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ అప్లై చేస్తే 121/4 ప్లస్ 49/4 అప్పుడు ఏమవుతుందమ్మా √170/4. నెక్స్ట్ సిడి సి అనే పాయింట్ డి అనే పాయింట్కి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే 7/2 - 4 హోల్ స్క్వేర్ అంతేగా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - 1 హోల్ స్క్వేర్ అంటే 7/2 మైనస్ ఇక్కడ -3 ఉంది మైనస్ +3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం 2 అమ్మ. 2 × -4 అంటే -8, -8 + 7 అంటే -1 హోల్ స్క్వేర్ కూడా హోల్ స్క్వేర్ అప్లై చేసాం. ఇక్కడ ఎల్సిఎం 2. సో 2 × 3 అంటే 6, 6 + 7 13 హోల్ స్క్వేర్ కూడా హోల్ స్క్వేర్ అప్లై చేస్తే న్యూమరేటర్ డినామినేటర్కి -1 హోల్ స్క్వేర్ అంటే +1/2 స్క్వేర్ అంటే 4, 169/2 స్క్వేర్ అంటే 4 చేస్తే అంత మా √170/4. నెక్స్ట్ డిఏ. సో డికి ఏకి డిస్టెన్స్ ఫార్ములా డి అనే పాయింట్ ఏ అనే పాయింట్ చేస్తే -2 - 7/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 7/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం 2 అమ్మ. సో 2 × -2 అంటే -4, -4 - 7 అంటే -11 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 2. సో 2 × 7 అంటే 14, 14 - 7 అంటే 7 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 121/4 ప్లస్ 49/4. సో √170/4. కాబట్టి ఏబి బీసీ సిడి డిఏ ఆన్సర్ ఎంత వచ్చింది అమ్మా √170/4గా. దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకో బాక్స్. సో ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి అమ్మా. నెక్స్ట్ ఏసీ ఏ అనే పాయింట్ సి అనే పాయింట్ డిస్టెన్స్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 - +2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 - 7 హోల్ స్క్వేర్ అంతే కదా. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 2 అంటే 6, 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ -3 - 7 అంటే -10, -10 హోల్ స్క్వేర్ అంటే 100 కాబట్టి √136. ఏసీ ఎంత వచ్చిందమ్మా √136. నెక్స్ట్ బీడీ. సో బి అనే పాయింట్ డి అనే పాయింట్కి డిస్టెన్స్ అమ్మా చేస్తే 7/2 ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 -1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం 2. 7 + 3 అంటే 10/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 2. 7 - 1 అంటే 6/2 హోల్ స్క్వేర్. సో 2 ఇందులో 5 టైమ్స్ పోతుంది, ఈ 2 ఇందులో 3 టైమ్స్ పోతుంది.
సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ అంత మిగిలిందమ్మా 2 5 0 పోయింది కాబట్టి 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 3 0 పోయింది కాబట్టి ఇక్కడ 3 మిగులుతుంది 3 స్క్వేర్ అంటే 9 అప్పుడేమవుతుంది రూట్ 34 కాబట్టి ఏసీబీడి ఈక్వల్ వచ్చినాయా రాలేదు కాబట్టి దేర్ ఫోర్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడి దీన్ని 2 అను ఫ్రమ్ 1 and 2 A comma B comma C comma D form a rhombus. Therefore, given complex numbers are the vertices of a rhombus. Okay. Exercise 1D, second Roman, fifth problem. The points P comma Q denote the complex numbers Z1 comma Z2 in the Argand diagram. O is the origin. If Z1 Z2 bar plus Z1 bar Z2 equal to 0, then show that angle POQ equal to 90 degrees అని నిరూపించాలి. Let Z1 is equal to x1 plus iy1, Z2 is equal to x2 plus iy2. ఇప్పుడు వీడికి ఏమన్నాడు పీక్యూ పేరు డినోట్ చేశాడు వాడే కన్ఫర్మ్ చేశాడు నేమ్స్ కాబట్టి దెన్ పి x1 కామా y1 క్యూ x2 కామా y2 అలాగే ఓ ఈజ్ ద ఆరిజిన్ అన్నాడు కాబట్టి 0 కామా 0. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఓపీ కనుక్కోండి స్లోప్ ఆఫ్ ఓపీ ఏంటి ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇది x1 ఉంటే ఇది x2 y2 సో y2 మైనస్ y1 అంటే 0 మైనస్ y1 బై 0 మైనస్ x1 అంటే మైనస్ y1 బై మైనస్ x1 మైనస్ మైనస్ క్యాన్సిల్ y1 బై x1. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఓక్యూ చేస్తే ఇది కూడా సేమ్ ఫార్ములా 0 మైనస్ y2 బై 0 మైనస్ x2 మైనస్ y2 బై మైనస్ x2 మైనస్ మైనస్ క్యాన్సిల్ y2 బై x2. ఇప్పుడు ఇది Z1 బార్ కనుక్కుందామమ్మా. Z1 బార్ అంటే ఏంటి కాంజుగేట్ అంటే ఇమాజినరీ సైన్ చేంజ్ చేస్తారుగా కాబట్టి x1 మైనస్ iy1 Z2 బార్ x2 మైనస్ iy2 ఈ విధంగా Z1 బార్ Z2 బార్ రెడీ చేసుకుందాం. వెన్ Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2 ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేయండమ్మా. Z1 అంటే ఎంత x1 ప్లస్ iy1 Z2 బార్ అంటే x2 మైనస్ iy2 ప్లస్ Z1 బార్ అంటే x1 మైనస్ iy1 ఇంటూ Z2 అంటే x2 ప్లస్ iy2 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి ఇవి రెండు మల్టిప్లై చేయండి అమ్మా అలా ఈ రెండు కూడా మల్టిప్లై చేయండి చేస్తే x1 x2 ప్లస్ మైనస్ మైనస్ i x1 y2 తర్వాత iy1తో ప్లస్ iy1 x2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ మైనస్ 1 మైనస్ ప్లస్ y1 y2 అలాగే ఇవి రెండు కూడా మల్టిప్లై చేయండి ప్లస్ x1 x2 ప్లస్ i x1 y2 మైనస్ iy1 రెండు మల్టిప్లై చేస్తే మైనస్ iy1 x2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ అంటే మైనస్ 1 మైనస్ ప్లస్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ i x1 y2 ప్లస్ i x1 y2 క్యాన్సిల్ ప్లస్ i y1 x2 మైనస్ i y1 x2 క్యాన్సిల్ x2 2 టైమ్స్ ఉంది y1 y2 2 టైమ్స్ ఉంది కాబట్టి ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ x1 x2 ప్లస్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంటూ 2 అటు వెళ్తే 0/2 0 అంటే x1 x2 ప్లస్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0 y1 y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 x2. సో ఇప్పుడు x1 x2తో డివైడ్ చేస్తున్నాను. సో x1 x2తో బోత్ సైడ్ డివైడ్ చేస్తే y1/x1 ఇంటూ y2/x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఎలా x1 క్యాన్సిల్ 1 టైం x2 క్యాన్సిల్ 1 టైం సో మైనస్ 1 ఇంటూ 1 అంటే 1 సో మైనస్ 1. ఇది ఎలా ఉంది స్లోప్ ఆఫ్ ఓపీ ఫార్ములా స్లోప్ ఆఫ్ ఓపీ ఇంటూ ఇది ఎలా ఉంది స్లోప్ ఆఫ్ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.
m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అంతే కదా. కాబట్టి 2 స్లోప్స్ ప్రొడక్ట్ చేస్తే -1 వస్తుంది. ఏమవుతుందమ్మా? యాంగిల్ 90 degrees. కాబట్టి యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ ఎంత? 90 degrees. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. స్లోప్ ఆఫ్ OP ఇంటూ స్లోప్ ఆఫ్ OQ ఈక్వల్ -1 వచ్చింది కాబట్టి యాంగిల్ POQ ఈక్వల్ టు 90 degrees. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అమ్మా, 4 మార్క్స్. ఓకేనా. ఎక్సైజ్ 1D సెకండ్ ప్రాబ్లం 6th ప్రాబ్లం. ది కాంప్లెక్స్ నెంబర్ Z హ్యాస్ ఆర్గ్యుమెంట్ θ 0 less than θ less than π/2 and satisfying the equation modulus of Z minus 3i is equal to 3, then prove that cot θ minus 6/Z equal to I అని నిరూపించాలి. మరి స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు Z అనేది కాంప్లెక్స్ నెంబరు మనకి θ ఫామ్లో తీసుకోమన్నాడమ్మా. సో అందుకని లెట్ Z ఈక్వల్ టు కాస్ θ ప్లస్ ఐ సైన్ థీటాగా తీసుకుందాం. లెట్ Z ఈక్వల్ అంటే కాస్ θ ప్లస్ ఐ సైన్ థీటా. గివెన్ ఏమి ఇచ్చాడు? మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. సో Z అంటే సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే మాడ్యులస్ ఆఫ్ కాస్ θ ప్లస్ ఐ సైన్ థీటా మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 3. మాడ్యులస్ ఆఫ్ దీన్ని కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో రాయండి. ఎలా? కాస్ θ ప్లస్ ఐ కామన్ తీస్తే సైన్ థీటా మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఎలా ఉంది? మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ ఐబి ఫామ్లో ఉంది. ఫామ్లో ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దాని ప్రకారం స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. ఎందువల్ల? స్క్వేర్ రూట్ కొట్టుకుపోయింది. ఇక్కడ 3 స్క్వేర్ స్క్వేరింగ్ ఆఫ్ బోత్ సైడ్స్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ ఉంది. అంతే కదా. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫామ్లో ఎక్స్పాండ్ చేయండి. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 3s are 6 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 9. 3 స్క్వేర్ అంటే 9. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ 9 మైనస్ 6 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 9. మైనస్ 6 సైన్ థీటా రైట్ సైడ్ తీసుకెళ్ళు, 9 ఇటు తీసురా. సో 1 ప్లస్ 9 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 6 సైన్ థీటా ప్లస్ 9 మైనస్ 9 క్యాన్సిల్ ఇంటూ 6 ఇటు వస్తే బై 6. సో 1/6 ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. సో సైన్ థీటా ఈక్వల్ ఎంతమ్మా? 1/6. సిన్స్ 0 లెస్ దాన్ థీటా లెస్ దాన్ π/2 అంటే థీటా రేంజ్ ఇచ్చాడు 0 నుంచి 90 బిట్వీన్లో ఉంటుంది. దాని ప్రకారం చేస్తే పైథాగరస్ ఫార్ములా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేయండమ్మా. ఫస్ట్ థీటా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇది కావాలంటే పైథాగరస్ ఫార్ములా వాడుకోవాలంటే ఏంటి? ఇంకో సైడ్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత? 6 స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 మైనస్ 1 రూట్ 35. సో ఈ సైడ్ ఎంతమ్మా? రూట్ 35. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే రూట్ 35/6. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే రూట్ 35/1 అంటే రూట్ 35. సో ప్రూవ్ దట్ ఏమన్నాడమ్మా? కాట్ థీటా మైనస్ 6/z ఈక్వల్ టు ఐ అని నిరూపించమన్నాడు. మరి స్టార్ట్ చేద్దామా. సో కాట్ థీటా మైనస్ 6/z. సో బై z అంటే ఎంత? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా మైనస్ 6 ఇంటూ 1/కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్ములా ఏంటమ్మా? కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటాగా కాబట్టి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఇప్పుడు ఈ -6 లోపల మల్టిప్లై చేయండి అమ్మా. సో కాట్ థీటా మైనస్ 6 కాస్ థీటా మైనస్ ప్లస్ 6i సైన్ థీటా. ఇప్పుడు కాట్ థీటా కాస్ థీటా సైన్ థీటా వాల్యూస్ ఉన్నాయిగా, సబ్స్టిట్యూషన్ చేయి. కాట్ థీటా అంటే ఎంత? రూట్ 35 మైనస్ 6 ఇంటూ కాస్ థీటా అంటే ఎంత? రూట్ 35/6 ప్లస్ 6i ఇంటూ సైన్ థీటా అంటే 1/6. 6 క్యాన్సిల్ 6 క్యాన్సిల్. రూట్ 35 మైనస్ రూట్ 35 ప్లస్ i ప్లస్ రూట్ 35 మైనస్ రూట్ 35 క్యాన్సిల్ ఈక్వల్ టు i. ఇదిగా మనం నిరూపించమని. సో 4 మార్క్స్. ఓకేనా.